ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకొని మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిచ్చుచున్నది ఏంటంటే, శరీరాశ ప్రతి ఒక్కరి జీవితంలో ఆత్మీయులే కానీ ఆత్మీయులు కాకపోయిన వారు కూడా ఎలా ఉంటున్నారంటే, శరీరాశ ఎప్పుడు ఏమి వేసుకుందామా, ఎప్పుడు ఏమి కొందామా, ఎప్పుడు ఏం చేద్దామా, ఎప్పుడు ఎక్కడికి వెళ్దామా, శరీరం గురించిన ఆశ. నేను ఇలా ఉండాలా, నేను అలాగుండాలా, నా కలర్ ఇలాగుండాలా, నేను వేసుకునే బట్టలు ఇలాగుండాలా, నేను ధరించే నగలు ఇలాగుండాలా అనే ఒక శరీరాశ ప్రతి ఒక్కరి జీవితంలో ఈ 3 మనల్ని డామినేట్ చేస్తున్నాయి. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని అడ్డుకుంటూ ఉంటాయి. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఇది దేవుని వల్ల మన యొద్దకు వచ్చినవి కాదు. శరీరాశ. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ లోకములో జన్మించిన తరువాత ఆయన బాప్తిస్మము తీసుకొని ఆత్మచేత అరణ్యములోనికి కొనుపోబడిన తరువాత అపవాది ఆయన యొద్దకు వచ్చి శరీరాశను చూపెడతాడు. ఏంటని అది? నీకు ఆకలిగా ఉంది కదా, నీవు నిజంగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చి తిను, నీ ఆకలి తీరిపోతుంది. వెంటనే యేసు ప్రభు వాక్యముతో ఆ యొక్క అపవాదిని జయిస్తాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనిషి బ్రతుకును. హల్లెలూయా. శరీరాశను అపవాది యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు యేసయ్య ఆ శరీరాశకు లొంగిపోక, లోబడక ఆయన ఏం చేస్తాడంటే వాక్యము ద్వారా ఆ యొక్క అపవాదిని ఆయన జయిస్తాడు. రెండవదిగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది నేత్రాశ. అపవాది యేసయ్యని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆలయ శిఖరమునకు తీసుకొని పోయి ఆయన, ఇదిగో నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే ఈ పై నుండి నువ్వు కిందకి దూకు అని అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నీవు దేవుణ్ణి నువ్వు శోధించకూడదు, నువ్వు ఏమి చేయకూడదు. వాక్యం ద్వారా ఆయన జయిస్తాడు అపవాదిని. ఆయన అపవాదిని జయించుతాడు. శరీరాశను ఆయన లెక్క పెట్టలేదు. ఆయన వాక్యముతో ఆ శరీరాశను జయిస్తాడు. మనము కూడా ఎలాగుండాలంటే శరీరాశకే కానీ నేత్రాశకే కానీ మనము లోబడక వాక్యము చేత ఆ అపవాదిని మనము జయించాలి. సాతానుని మనం ఎప్పుడు జయిస్తూనే ఉండాలా. శరీరాశను చూడకూడదు, నేత్రాశను చూడకూడదు. అపవాది ఎప్పుడు ఈ లోకంలో చూడు, ఇలా ఉన్నారు అలా ఉన్నారు, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలని ప్రతిదీ ఆత్మీయ జీవితానికి ఆటంకముగా మనల్ని దేవునికి దూరము చేస్తూ నడిపిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే అపవాది చూపించిన శరీరాశను నేత్రాశను మనము చూచి అపవాదికి మనము లోబడితే మనము దేవుని వలన పుట్టిన వారము కాకపోతాము. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం వాక్యము చేత అపవాదిని జయించాలి. యేసు నామములో సాతానా పో అని మనం గద్దించాలి. దేవుడికి ఇష్టము లేని హేయ క్రియలు మనల్ని ఎప్పుడైతే అపవాది ప్రోత్సహిస్తాడో వి షుడ్ బైండ్ సాటాన్, బైండ్. మనం అపవాదిని జయించాలి. మూడవదిగా జీవపు డంబము. జీవపు డంబము. అదే అపవాది యేసు ప్రభుని ఏం చేస్తాడంటే ఈ లోక రాజ్యాలన్నీ చూపించి, నీవు నా పాదములకు నమస్కారము చేస్తే ఈ లోక రాజ్యముల మహిమంతా నీకు ఇచ్చేస్తా అనంటే, నీ ప్రభు అయిన దేవుని నీవు శోధింపవలదు. నీవు దేవుడికి మొక్కి
ఆయన పాదములు నీవు మొక్కాలి కానీ నీ పాదములు దేవుడు మొక్కడు అని వాక్యము చేత అపవాదిని చేయిస్తాడు. నీవు నేను ఎలాగుంటున్నాం? శరీరాశకు, నేత్రాశకు, జీవపు డంబానికి మనము స్థలం ఇస్తే మనం దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మనం బలపడలేము, స్థిరపడలేము. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము శరీరాశను మనం త్రోసివేసుకోవాలా. నేత్రాశను మనం త్రోసివేసుకోవాలా. జీవపు డంబమును మనలో నుండి త్రోసివేసుకోవాలా. అపవాది వీటన్నిటిని మనకు దగ్గరగా తీసుకొని వచ్చి మనల్ని శోధిస్తూ, శోధిస్తూ ఉంటాడు. యేసేనే శోధించిన అపవాది మనల్ని శోధించడా? మరి యేసయ్య అయితే అపవాది తెచ్చిన శోధనలకు ఆయన లోబడలేదు. వాక్యముతో జయించి దాన్ని గద్దించాడు. సాతానా పో అని చెప్పి దాన్ని బంధించేశాడు. మరి నీవు నేను ఎలాగుంటున్నాం ఆత్మీయ జీవితంలో? శరీరాశను చూసి మనం లోబడుతున్నామా? నేత్రాశను చూసి మనం లోబడుతున్నామా? జీవపు డంబాన్ని చూసి మనల్ని మనం ఘనంగా ఎంచుకుంటున్నామా? లేదా అపవాదిని వాక్యముతో మనము జయిస్తున్నామా? ఒకవేళ వాక్యముతో జయిస్తే మనం నిజంగా దేవుని బిడ్డలుగా బ్రతుకుతాం. లేదు మనము అపవాది పెట్టిన ఆ శోధన మనము దాన్ని జయించక వాడికి లోబడితే మనం ఆత్మీయ జీవితంలో దేవునికి దూరం అయిపోతాం. ఎలాగుంది మన ఆత్మీయ జీవితం? మన వాక్య యొక్క మన వాక్యానుసారమైన జీవితము ఎలాగున్నది మనలో? ఆర్ వి రీడింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే? మన శరీరానికి ఒక శారీరక ఆహారం ఎంత ముఖ్యమో మన ఆత్మీయ జీవితానికి దేవుని యొక్క వాక్యము కూడా అంతకన్నా ముఖ్యం. ఆర్ వి రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఆర్ వి ఒబేయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? మనల్ని మనం పరిశోధించుకో, మనల్ని మనం పరీక్షించుకో. ఎలాంటి శోధన అపవాది మన దగ్గరికి వచ్చి తెచ్చినా మన వాక్యముతో దాన్ని జయించేలాగా మనము నిలవబడాలి. మన వాక్యము రెండంచుల ఖడ్గము. అంతేకాదు ఈ యొక్క వాక్యము మనకు డాలునై ఉన్నది. అపవాది వేయుచున్న ప్రతి అగ్ని బాణములను అది జయించేది. కాబట్టి వాక్యాన్ని మనము ఈ ముందు పెట్టుకొని మనం నడిచినట్లయితే అపవాదికి మనం లోబడే వారిగా ఎప్పుడు ఉండనే ఉండం. వాడు ఎలాంటి శోధన మనకు తెచ్చినా వాక్యం ద్వారా వాడిని జయిస్తూ మనం వెళ్తున్నప్పుడు వాడు సిగ్గుపడి మన దగ్గర నుండి హౌ ఈస్ అవర్ స్పిరిచువల్? ఆర్ వి వాకింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? ఆర్ వి రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఆర్ వి ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? మనల్ని మనం పరిశోధించుకుందాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి తండ్రి వలన కలిగినవి కానే కావు. ఇవి శరీరంలో లోకములో నుండి అపవాది నుండి వచ్చేటివి కాబట్టి వీటికి మనం లోపడకూడదు. మనల్ని దేవుడు ఎలా సృజించాడో మనం అలాగా వేసే కంటికి మనం కనిపిస్తే చాలు. అయ్యో నేను ఇలా ఉంటే వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు. వీ నాట్ టు బాదర్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్. మనము ఆత్మీయ జీవితంలో దేవుడికి దగ్గరగా ఉన్నామా, దూరంగా వెళ్తున్నామా? అపవాదిని వాక్యముతో జయిస్తున్నామా? దేవుని యొక్క నామము మహిం పొందుతూ ఉంటుంది. లేదా మనము అపవాది యొక్క శోధనలకు, శరీరాశకు, నేత్రాశకు, జీవపు డంబానికి లోపడితే ఆత్మీయ జీవితంలో దూరం అయిపోతూ దేవునికి మనం దూరం అయిపోతాం. అపవాదిని జయిస్తాడు. దేవుని యొక్క నామము దూషింపబడుతుంది. ఆయన మన వలన ఆయన చాటుకెళ్ళి ఏడుస్తాడు. మనం ఎలాగున్నాం? దేవుణ్ణి జయించే వారిగా మనం ఉంటున్నామా? లేదా అపవాదిని జయించే వారిగా మనం ఉంటున్నామా? శరీరాశ ప్రతి ఒక్కరి జీవితంలో డిస్టర్బ్ చేసేవి. నేత్రాశ, జీవపు డంబం, ఈ మూడు మనలో ఉన్నట్లయితే మనం దేవుడికి ఇష్టలంగా బ్రతకలేము. వీటిని మనము దేవుని యొక్క వాక్యము చేత మనము గద్దించి వాటిని జయించినప్పుడు దేవునికి అతి సమీపముగా, వెరీ క్లోజర్ టు గాడ్ లాగా మనం వచ్చి ఆత్మీయ జీవితంలో బలపడతాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా, మీకు వందనాలు. ఈ సమయంలో మీరు మాట్లాడారయ్యా.
శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము మాలో లేకుండా యేసు నామములో వాక్యం ద్వారా మేము వాటిని గద్దించినట్లుగా సహాయమును దయచేసి మీరు మహిమ పొందండి. వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. అపవాదిని ఎప్పుడు మీ వలె మేము వాక్యముతో జయించినట్లుగా ఆత్మీయ జీవితంలో వాక్యానుభవంలో మమ్మల్ని దృఢంగా చేయండి. మమ్మల్ని బలపరచండి ప్రభా. వాక్యానుసారంగా జీవించినట్లుగా కృప దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.